స్తోత్రాలు తండ్రి దేవా, 10,000లో అతి సుందరుడా నీకే స్తోత్రాలు తండ్రి. మహోన్నతమైన దేవా, ఆశ్చర్యకరమైన దేవా తండ్రి, కరుణ కలిగిన ప్రేమను చూపిస్తున్న నా తండ్రి, నా దేవా, నా ప్రభువా నీకే స్తోత్రాలు తండ్రి. శ్రమల నుంచి తండ్రి, వేదన నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి తండ్రి, రోదల నుంచి మమ్మల్ని లేవనెత్తిన దేవుడు నువ్వు కదయ్యా. మమ్మల్ని ప్రేమించిన దేవుడు నువ్వు కదయ్యా. అయ్యా తండ్రి దేవా, ఇదిగో తండ్రి దేవా, ఈరోజు సాక్షులుగా మీరు తండ్రి దేవా మమ్మల్ని నిలబెట్టిన వాడివి నీవు కదయ్యా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా తండ్రి. పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. ఆరాధ్యమైన దైవమా నీకే స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు ప్రభా. రాజులు నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు మా తండ్రి. అధికారులు నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు అయా. పరిశుద్ధులు నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు తండ్రి. అయా ఈరోజు నీ బిడ్డలమైన మాకు కూడా అదే శక్తి, అదే బలము, అదే జ్ఞానమును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయా అదే ప్రేమను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా ఏమి చేసినా లెక్కించలేని స్తోత్రాలు నీకు నేను చెల్లించడానికి తండ్రి. అయ్యా తండ్రి యేసయ్యా అవును ప్రభా. ఎదుగో తండ్రి దేవ. అవును ప్రభా తండ్రి. అవును కలుగు చేస్తున్న వాడు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు తంచాలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడేదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడేదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడేదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడేదన్. ఆకాశమా దాని ముందున్న ఆకాశముల్, ఆకాశముల్ దాని కిందున్న ఆకాశముల్, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడేదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడేదన్. అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిపై నున్నవన్నీ. అవునమ్మా.
భూమిపై కనబడునవన్నీ ఆయన స్తుతిస్తున్నాయి. పక్షులు ఆయన ఆరాధిస్తున్నాయి, జంతువులు ఆయన ఆరాధిస్తున్నాయి, లోకము అన్ని ఆయన ఆరాధిస్తున్నాయి, లోక అందాలు ఆయన ఆరాధిస్తున్నాయి, లోకములను జలరాశులు జీవరాశులను ఆయన ఆరాధిస్తున్నాయి. ఈ రోజు నువ్వు నేను ఆయన ఆరాధించడానికి, ఈ రోజు నువ్వు నేను ఆయన గణపరచడానికి ఈ రోజు నీకు నాకు అవకాశం ఇచ్చాడు. దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. నా సహోదరి సోదరుడా, నువ్వెవరైనా కావచ్చునమ్మా. ఈరోజు నీ జీవితం ఏదైనా కావచ్చు. జీవరాశులన్నీ ఆయన ఆరాధిస్తున్నాయి, సముద్ర దోరలం ఆయన ఆరాధిస్తున్నాయి, అగాధ జలములు ఆయన ఆరాధిస్తున్నాయి, అగాధ ప్రేమ ఆయన ఆరాధిస్తుంది, ఎడారి త్రోవులు ఆయన ఆరాధిస్తున్నాయి, ఆకాశ పక్షులు ఆయన ఆరాధిస్తున్నాయి, భూమి రాశులు భూమి యొక్క కీర్తన ఆయనను కీర్తిస్తున్నాయి. అమ్మా అవును ప్రభువా, యేసయ్యా, ఈరోజు నువ్వెవరైనా కావచ్చు. ఆయన ఎదుట నీ ఆనంద బాష్పాలు కుమ్మరిస్తే చాలమ్మా. ఆయన ఎదుట నీ ఆనంద బాష్పాలను ఒక్కసారి. ఈరోజు నువ్వు తాగుబోతా, ఈరోజు లోకములో పాపములు ఉండిపోయావా, ఈరోజు నీకు రక్షణ లేక నువ్వు వేదనలో నిందలో అవమానాలు ఉన్నావా, ఆయన కృప నీ కొరకు ఎదురు చూస్తుందమ్మా. నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అవునమ్మా, నా జీవితాన్ని మధురముగా మార్చి వేనపరచినావే, మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి స్థిరపరిచినావే. అవును సహోదరి సహోదరులు, నువ్వెవరే కావచ్చమ్మా, ఏ రోజు నీ ప్రేమ ఏదైనా అది వ్యర్థం, అది నీ ప్రేమ ఏదైనా కూడా అది వ్యర్థమమ్మా. ఈరోజు ఎడారి త్రోవలు ఆయన నిన్ను కాచినప్పుడు ఆయన నీ కొరకు రక్తము చిందించాడు, ఈరోజు నిన్ను రక్షించాడు. స్తోత్రాలు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా.
నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. చాలమ్మా, నిజంగా ఆయనతో గడిపే ఈరోజు ఆయన ఎదుటికి నువ్వు వచ్చావు, ఆయన ప్రేమ ఎదుకు నువ్వు వచ్చావు కదమ్మా. ఆయనతో గడిపే ఒక్కొక్క క్షణము ఎంత ఆనందమైనదో. ఆనందాన్ని వదిలేసి ఆనందాన్ని విడిచిపెట్టి లోకములో పాపములు ఉండిపోయావా? అయితే ప్రభు నిన్నే రమ్మని పిలుస్తున్నాడు ఈరోజు. ప్రభు నిన్నే రమ్మని ఈరోజు ఆయన ఎదుకు రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వెవరివైనా కావచ్చు, నువ్వెవరివైనా, నీ బ్రతుకు ఏదైనా కావచ్చు. ఆయన ఎన్నో మేలులు నువ్వు తల్లి గర్భములో మొదలుకొని ఈ సమయం వరకు నువ్వు బ్రతుకుతున్న ఈ గడి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నిందలు అవమానాలు చేసినా కూడా, అనేకులను నువ్వు దూషించినా కూడా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకములో ఉన్న వారందరి హాలన చేసిన ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నన్ను ఇంతగా ప్రేమించడానికి నేను ఏ పాటి వాడినయ్యా? అయ్యా, నన్ను ఇంతగా తండ్రి దేవ హెచ్చించడానికి నేను ఏ పాటి వాడినయ్యా? అయ్యా, లోకంలో నా ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు కూడా నన్ను ప్రేమించావయ్యా. యేసయ్యా, నాకు ఏ రోగం రాకుండా, ఏ వేదన, ఏ నింద, ఏ అవమానం రాకుండా కాచావు కదయ్యా. నీకు వందనాలయ్యా. కన్నీళ్లు తుడిచిన దేవా నీకు వందనాలు నానా. అయ్యా, ప్రతి భాష బిందును తుడిచిన దేవుడు కదయ్యా. అయ్యా, భాషపు బిందును చూసి అయ్యా తండ్రి దాన్ని తుడిచి నాట్యంగా మార్చిన దేవుడు అయ్యా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా, మా సంఘములు ఎన్నో మేలు చేస్తున్నందుకు వందనాలే తండ్రి. అయ్యా, మా సంఘములు 2-3 కలిసి మేము నిన్న ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మా సంఘములు అనేకులుగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయ్యా, నా సంఘములో ప్రభా నువ్వు నన్ను ప్రేమించి ఇచ్చిన తండ్రి, ఈ సంఘములో తండ్రి అని నిన్ను పిలిచే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. తండ్రి అని నిన్ను కొనియాడే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు నానా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నీ కుటుంబ పరిస్థితులు మార్చాడు ఆయన. నీ వ్యక్తిగత జీవితం యొక్క పరిస్థితులు మార్చాడు ఆయన. ఈరోజు ఆయన ఎదుట, ఆయన కృప ఎదుట నువ్వు రాబడ్డావు. ఆ కృపలో ఈరోజు నువ్వు నిలబడిచ్చి, ఆ కృపలో నువ్వు ఈరోజు ఆనుకుంటే, ఆ కృపలో ఈరోజు నువ్వు ఆయన ఎదుటికి వచ్చి ఉంటే, ఒక్కసారి అయ్యా నా కుటుంబంలో, నా జీవితంలో నువ్వు చేసిన మేలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, చేయబోతున్న మేలుని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నువ్వు వచ్చే వరకు తండ్రి దేవా, నీ రాకడ వచ్చే వరకు మేమందరము సాక్షులు ఉండే భాగ్యం మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ, ఆ ప్రభువును నా రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ఈ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము కన్న తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని యొక్క వాక్యంలోకి మనం ముందుకు వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి మా మంచి యేసయ్యా, గడిచిపోయిన పునరుద్ధానము దినపు నుంచి నేటి పునరుద్ధానపు దినం వరకు గడిచిపోయిన తండ్రి దేవా చీకటి నుంచి వెలుగులోకి ఈరోజు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నీ వాక్యంలోకి మేము వెళ్ళబోచునుగా ప్రభా, నీ వాక్యము తండ్రి దేవా మా యొక్క తండ్రి వెనికిల్లో తలంపుల్లో ప్రభా మీరు నిలపండి ప్రభా. నీ దాసునైనా నేను నిలబడబోచునుగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని, నీ మందిరానికి వచ్చిన వారిని, వింటున్న వారిని, ఆన్లైన్లో వింటున్న వారిని, ప్రతి వారితో సూటిగా తేటిగా మీరు మాట్లాడి వారి బ్రతుకులను, వారి జీవితాలని సరిచేయమని, బాగుపరచమని, వారి బ్రతుకులు అనేకులకి సాక్షులుగా నిలబడడానికి సహాయం చేయమని మీరే దీవించి ఆశీర్వదించి పవిత్రపరచమని నా ప్రభువును నా రక్షకుడు నజరేయుడైన
యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామములో ఈ పుణ్యదానం యొక్క ఆదివారానికి కూడా వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆరాధనలో పంచుకున్న వారికిను, అదేవిధంగా ఆన్లైన్లో పంచుకుంటున్న వారికి కూడా నేను నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఏదేమైనా దేవుని ప్రేమ, దేవుని కృప, ఈరోజు దేవుడు నన్ను ప్రేమించి ఈరోజు ఇచ్చిన అంశము నూతన సృష్టి. ఈరోజు మనల్ని ప్రేమించి దేవుడిచ్చిన అంశము నూతన సృష్టి. 2వ కీర్తన గ్రంథము 2వ కొరింథీయులకు రాసిన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట ఉంటుంది. చదువుకొని మనము వాక్యంలోకి ముందుకు వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ లేఖనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు యందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయనను, సమస్తమును దేవుని వలన అయినవి. చాలమ్మా. దేవుడి వాక్యమును దీవించి మన వినికిల్లో సత్యమైన వాక్యమును ఆయన మనకు వినిపింపచేయునుగాక. దేవుడు ఈరోజు మనతో ఏమి మాట్లాడుచున్నాడంటే, మొట్టమొదటిగా క్రీస్తు యందు ఉన్నవాడు ఎవరైనా ఈరోజు యేసు ప్రభు మీద ఆనుకున్నట్టయితే, పరిశుద్ధమైన వాక్యం మీద ఆనుకున్నట్టయితే, ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని నడుస్తున్నట్టయితే, ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని ఆచరిస్తున్నట్టయితే, వారందరితో ఈరోజు ప్రభువు అయిన దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. క్రీస్తు యందున్నవాడు ఎవడైనా, ఈరోజు నువ్వు ఏ మందిరానికి వెళ్ళు, ఈరోజు నువ్వు ఏ చర్చిలో కూర్చో, లేదా ఈరోజు నువ్వు ఏ ఆరాధనలో పంచుకో, నువ్వు ఈరోజు ఏ వాక్యము విను, నువ్వు విన్న వాక్యమును నీ హృదయములో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించడం నేర్చుకుంటే, ఆ వాక్యము నిన్ను ఏం చేసిందో తెలుసా? నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చింది. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే దేవుని ఎదుట మొట్టమొదటిగా నిన్ను నువ్వు అర్పణగా మార్చుకోవాలి. ఈరోజు మొట్టమొదటి అంశము దేవుని ఎదుట మనల్ని మనం అర్పణగా మార్చుకోవాలి. అందుకంటాడు కీర్తనకారుడు, కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 6వ వచనం. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడి హృదయము పాపమును పోగు చేసుకొనును, వారు బయలు వెళ్ళి చాలమ్మా. అదేవిధంగా కీర్తన గ్రంథం 44:20వ వచనంలో కూడా చూద్దాం. మా దేవుని నామమును మేము మరిచి ఉన్న ఎడల మా చేతులు చాపి ఉండిన ఎడల హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు మా సంగతిని పరిశోధింపక మానున. చాలమ్మా. యేసు ప్రభు యందు ఉన్నవాడు ఎవడైనా, ఈరోజు దేవుడు నిన్ను ఒక మాటతో హెచ్చరిస్తున్నాడు. ఈరోజు దేవుని ఎదుట నువ్వు నిలబడితే, దేవుని ఎదుట నువ్వు ఆనుకుంటే, దేవుని ఎదుట నువ్వు నిలబడి దేవునిలో నువ్వు నిలబడ్డామని సాక్ష్యంగా ఈరోజు లోకములకు వెళ్ళి నువ్వు చెప్పుతున్నట్టయితే, ఈరోజు దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
లోకములో ఉన్నారు చాలా మంది. దేవుడు మాకు తెలుసు, దేవుడు మాకు తెలుసు, దేవుడిని మేము ఆరాధిస్తున్నాం, ఇదిగో పరిశుద్ధమైన బైబిల్ పట్టుకొని నడుస్తున్నాం, ఈ వాక్యానుసారంగా మేము నడవట్లేదు కానీ బైబిల్ పట్టుకొని నడుస్తున్నామని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు ఆ గుంపులో నువ్వు ఉన్నట్టయితే, ఆ గుంపులో నువ్వు నిలబడుచున్నట్టయితే, దేవుడు హృదయ ఆలోచనలు మెరిగిన వాడు. ఆయన ఏమి మాట్లాడుతున్నాడో తెలుసా? నేను నిన్ను నూతన సృష్టిగా మార్చాలి అంటే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నా వాక్యానుసారంగా నిలబడాలి. నా ఎదుట నీకున్నవన్నీ నువ్వు అర్పించడం నేర్చుకోవాలి. నా ఎదుట నువ్వు ఇచ్చే ప్రతిదీ కూడా నూతనంగా మార్చబడింది. హల్లెలూయా. దేవుని ఎదుట ఏదైనా దేవుని ఎదుట నువ్వు సమర్పించడం నేర్చుకుంటే దాన్ని దేవుడు దీవించడం నేర్చుకుంటాడు, దేవుడు ఆశీర్వదించడం నేర్చుకుంటాడు, దేవుడు హెచ్చించడం నేర్చుకుంటాడమ్మా. ఎవ్రీథింగ్. ఈరోజు చాలా మంది నా బ్రతుకు బాగవ్వలేదు, నా జీవితం బాగవ్వలేదు అంటున్నారంటే వారందరూ అబద్ధికులే. దేవుని ఒక వాక్యం, అందుకే కీర్తనకారుడు 41:6 చదివిన భాగం ప్రకారము ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఒకడు అంటే దేవుని యొక్క వాక్యమును పట్టుకొని వాక్యానుసారంగా నడుస్తున్న వాడినితో మాట్లాడుచున్నాడు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అంట అబద్ధమాడును, వారి హృదయము చాలమ్మా. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నీతోనే ప్రభు మాట్లాడుచున్నాడు. దేవునిలో నీ బ్రతుకు నూతన సృష్టిగా మార్చబడిందో లేదో ఈరోజు ఒక్కసారి ప్రశ్న వేసుకో. మేము ఆరాధించడానికి, ప్రతిదినం ఆరాధించడానికి, పాటలు పాడటానికి, వాక్యం చదవడానికి మేము వెళుతున్నాం అని చెప్పే బ్రతుకులు ఎందుకు మారట్లేదంటే వారు ఏమై ఉన్నారో తెలుసా? అబద్ధికులై ఉన్నారు. ఏమై ఉన్నారంట? ఈరోజు మనము కూడా ఇదే స్థితిలో ఉన్నామేమో. మనము ఈ స్థితిలో ఉండటానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. ఈ స్థితిలో నిలబడటానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. ఈ స్థితిలోనే ఉండిపోయి ఈ స్థితిలోనే చనిపోవడానికి ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే పాడైపోయావో, ఎక్కడైతే విడిచిపెట్టబడ్డావో, ఎక్కడైతే తునీకరింపబడ్డావో, ఎక్కడైతే హేళన చేయబడ్డావో, ఎక్కడైతే నిన్ను లోకములో ఉన్నవారు వెలివేశారో అక్కడికి నీ కోసం ప్రభు తనకున్నదంతా విడిచొచ్చేశాడు. ఆయన ధనవంతుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, నీతిమంతుడై ఉండి నీ కొరకు దరిద్రుడిగా వచ్చాడు. నీ కొరకు అతి దీనమైన స్థితిలోకి మారాడు ఆయన. కానీ ఈరోజు ప్రభువుని నమ్ముకున్న నువ్వేమంటున్నావో తెలుసా? హృదయములో ఒకలాగున్నావు, పైకి ఒకలాగున్నావు. నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను ఈరోజు వెర్రి వీగుతూ చెప్పుకునేవారు ఎంతోమంది ఉన్నారమ్మా. నీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే నువ్వేమో తెలుసా? ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 21:27 మాట్లాడుతాడు. చూడండి. భక్తిహీనులు అర్పించు బలులు ఎవరికంట? భక్తిహీనులు అర్పించు బలులు దేవునికి హేయములు. దురాలోచనతో అర్పించిన ఎడల, అబ్బాబాబా, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యమును పట్టుకొని ఇంకా పాపము చేస్తున్నట్టయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అర్పించే ఏదైనా కూడా అది వ్యర్థమే. ఈరోజు దేవుని కలిగి దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు నిలబడి దేవునికి అర్పించడం నేర్చుకో. అది 100 ఆశీర్వాదం పొందుకుంటుందమ్మా. దేవుని దగ్గరికి విధవరాలు తెచ్చింది 2 కానుకలే, 2 కాసులు. అవి ఆ రోజుల్లో చాలా తక్కువ. ఆమె వేసింది అందరికంటే చాలా తక్కువ. కానీ ఆమె హృదయాన్ని ప్రభు చూశాడమ్మా. దేవుడు దేని థింకింగ్ చేశాడో తెలుసా? దేని చూసేవాడో తెలుసా? ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న యేసు ప్రభు హృదయ అంతరంగాలను చూసేవాడు ఆయన. ఈరోజు నువ్వు ఏ బలి అయినా అర్పించు, దేవుని సన్నిధిలోకి నువ్వు ఏది తీసుకురా నీ కుటుంబం నుంచి,
నువ్వు తెచ్చేది దేవునికి ఇష్టంగా ఉందా? ఒకసారి రిమెంబర్, ఒకసారి ఆలోచించండి నా సహోదరి సహోదరా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలోకి, దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చిన నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎవడైతే ప్రభు ఎదుట అర్పణగా ఏది ఇచ్చినా అది నూరంతులుగా తిరిగి వస్తుంది. మీకు తెలుసో లేదో, ప్రభు కొరకు ఆ భేద విధవరాలు 2 కానుకలేవి ఇచ్చింది. ఆ 2 కానుకలను చూసిన వాడు ఎవడో తెలుసా? సజీవుడైన పరిశుద్ధమైన దేవుడు ఆ 2 కానుకలను చూశాడు. ఆమె వేయటం ప్రభు చూశాడు. ఆమె గుప్పిడితో వేసింది, కానీ ఆ కానుకలు ఎవరి హృదయమును తట్టింది? దేవుని హృదయమును. ఈరోజు నువ్వు నేను చేసే ఏ పనైనా కూడా, ఈరోజు నువ్వు నేను చేసే ఏ కార్యమైనా కూడా, ఈరోజు మొట్టమొదటిగా నీ హృదయమును దేవుని ఎదుట అర్పణగా మార్చడం నేర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చడం నేర్చుకుంటాడు. రెండోదిగా, నీలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టాలి. ప్రభువా నా ప్రతివాడు పరలోక రాజ్యానికి రాడు. దేవుని యొక్క వాక్యం తండ్రి చిత్తానుసారంగా ఎవడైతే నిలబడతాడో, ఎవడైతే నడుస్తాడో, ఎవడైతే తండ్రిని గణపరుస్తాడో, వాక్యానుసారంగా ఎవరైతే నిలబడతారో వారు మాత్రమే దేవుని స్తుతించేవారు. ఈరోజు ఆ జాబితాలో నువ్వు ఉన్నావా? నీ పాపాన్ని విడిచిపెట్టావా? నీ పాపాన్ని విడవక నీకు నచ్చినట్టు బ్రతుకుతూ, నీకు నచ్చినట్టు జీవిస్తూ, నీకు నచ్చినట్టు మాట్లాడుతూ, నీకు నచ్చినట్టు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు నిన్ను ఎలా నూతన సృష్టిగా మారుస్తాడు? ఆలోచించిన, ఎలా నిన్ను నూతన సృష్టిగా మారుస్తాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదివినట్టు 5వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ లేఖనాన్ని ఒకసారి చదువుదామమ్మా. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. చాలమ్మా, ఈరోజు మనం పట్టుకున్న ఈ బైబిలు దేవునికి మనకి మధ్య సమాధాన పరిచింది యేసు ప్రభువారు. అయితే ఈరోజు నీకు దేవునికి మధ్య సమాధానం ఉందా? చాలామంది మధ్య సమాధానం ఉండదు. చాలామంది ఉన్నారు, ఎంతోమంది మధ్య సమాధానం లేదు. ఎంతోమంది మధ్య భేదాలు ఉన్నాయి, ఎంతోమంది మధ్య అవరోధాలు ఉన్నాయి, ఎంతోమంది మధ్య అనేకమైన కార్యాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఈరోజు నీతో ఒక మాట అంటుంది. నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టినట్టయితే, నీ పాపాన్ని నువ్వు తునీకరించినట్టయితే, యేసుక్రీస్తు ఉన్న వారికి సమస్తము ఎలా అయితే నూతనంగా మార్చబడుతుందో, యేసు ప్రభువారు ప్రతి విషయంలో నీ యొక్క పాపిష్టి జీవితంలో, నీ పాపిష్టి యొక్క ఆలోచనలో, నీ పాపిష్టి యొక్క తలంపుల్లో ఈరోజు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రి అయిన దేవుని ఎదుట నిన్ను సమాధానపరుస్తున్నాడు. అయ్యో నా తండ్రి, వాడు చేసేడు తప్పు, నేను మోస్తానయ్యా, వాడిని క్షమించు. ఈరోజు నువ్వెవరైనా కావచ్చు, నువ్వు తాగేవాడిగా ఉన్నావా, తిరిగేవాడిగా ఉన్నావా, మోసం చేసేవాడిగా ఉన్నావా, అబద్ధాలు ఆడేవాడిగా ఉన్నావా, హేళన చేసేవాడిగా ఉన్నావా, నువ్వెవరైనా కావచ్చు నా సహోదరి సహోదరా. ఈరోజు యేసుక్రీస్తు యందు ఉన్నట్టయితే, యేసుక్రీస్తు నిన్ను తన తండ్రి ఎదుట సమాధానపరచబోచున్నాడు. తన తండ్రి ఎదుట సమాధానపరచడమే కాదు, కానీ నిన్నొక నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడాలని తండ్రి అయిన దేవుడు ఆలోచన బట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడమ్మా. మరి మనం ఎలా ఆలోచిస్తున్నాం? మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరిద్దామా?
ప్రతిదినం ఎక్కడ డ్యాన్స్ చేద్దామా, ఎక్కడ పాటలు పాడదామా, ఎక్కడ డ్యాన్సులు చూద్దామా, ఇదే ఆలోచన మంది. కానీ యేసు ప్రభు యందు ఉన్నవాడు సమస్తం వాడి బ్రతుకులో, వాడి జీవితంలో నూతనంగా మార్చబడుతుంది. ఈరోజు నీ జీవితంలో నూతనంగా మార్చబడిందా? ఈరోజు నీ జీవితం నూతన సృష్టిగా మార్చబడిందా? నువ్వు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం? దేవుని సన్నిధిలో నువ్వు ఒక నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు ఒక చీపిరి తీసుకొని కసువు ఊడ్చినా చాలమ్మా. నేను మారనంత కాలము దేవుని సన్నిధిలో పనిచేసిన వ్యర్థం అయిపోయింది. నేను వాక్యానుసారంగా ఎప్పుడైతే వాక్యం చదివి వాక్యానుసారంగా బ్రతకడం నేర్చుకున్నానో, ఈరోజు ప్రభువు నన్ను ఆశీర్వదించడం నేర్చుకున్నాడు, నన్ను దీవించడం నేర్చుకున్నాడు, నన్ను ఒక ఆశీర్వాదంగా ఈరోజు మార్చుకున్నాడు, నిలబెట్టాడు. ఆ నిలబెట్టాడు కాబట్టి నేను ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉన్నాను. మూడవదిగా, మనము దేవుడు చేసిన ప్రతి కార్యంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు ఎన్నో మన లైఫ్ స్టైల్లో మనము నడుస్తున్న ఈ లైఫ్ స్టైల్లో ఎన్నో విధాలుగా మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ మనల్ని ప్రతిదినము కూడా క్షేమమైన ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తున్నాడు. మరి ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి ఉన్నామా? కృతజ్ఞత అంటే ఏందో తెలుసా? హృదయమును ఆయన ఎదుట పరిపూర్ణంగా అర్పించడమే కృతజ్ఞత. ఆ అర్పణతో నువ్వు ఎప్పుడైతే ఈ హృదయమును దేవుని కొరకు అర్పిస్తావో, దేవుని కొరకు సమర్పణ చేస్తావో, దేవుడు ఆ కృతజ్ఞతను దేవుడు అంగీకారంగా మార్చబోతున్నాడు. ఈరోజు నువ్వు నేను ఎవరైనా కావచ్చు, నా సహోదరి సహోదరుడా, నీ జీవితం నా జీవితం ఏదైనా కావచ్చు. నీ జీవితంలో కృతజ్ఞత అర్పణ నీ ఎదుట ఉందా? కృతజ్ఞత ఈరోజు నువ్వు కలిగి ఉంటున్నావా? దేవునిని నువ్వు నమ్ముకున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, దేవుని గణపరుస్తున్నావు. నీ బ్రతుకు స్టైల్లో నువ్వు కృతజ్ఞతగా లేకపోతే ఈరోజు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ బ్రతుకులో నూతనంగా మార్చబడిందా? నీ బ్రతుకు గడియలో నూతన సృష్టిగా మార్చబడినయా? ఈరోజు ప్రభు నిన్నే హెచ్చరిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? కృతజ్ఞత కలిగి జీవించేలాగున్నావా? లేదా కృతజ్ఞత చెల్లించడానికి కూడా, కృతజ్ఞత చూపించడానికి కూడా నువ్వు అరుగురాలుగా అర్హత చెందిన దానిలాగా నువ్వు ఉన్నావా లేవా అని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. అందుకే అంటాడు కీర్తనకారుడు 136వ కీర్తన 1వ వచనం నుంచి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న 1 నుంచి 26 వరకు ఉంటుంది. లేదా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉండదు, చదవండమ్మా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం కొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది, తీతు గ్రంథం. ఏలయ్యనగా సమస్త మనుష్యులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాలోచనలు విసర్జించి శుభపరమైన నిరీక్షణను నిమిత్తము, అనగా మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు చాలమ్మా. యేసు క్రీస్తులో ప్రతి మానవాడికి ఉంది పాప విమోచన, రక్షణ ఉంది. ఈరోజు ఆ మనుషుల్లోనే నువ్వు నేను ఉన్నాం, ఆ మనుషుల్లోనే నువ్వు నేను జీవిస్తున్నాం. ఈరోజు ప్రభువాక్యం నీతోనే మాట్లాడుతుంది. ఈరోజు నీ జీవితం ఏదైనా కావచ్చు, నూతనంగా మార్చబడిందా? నువ్వు ఉద్యోగం చేసే ప్లేస్ నూతనంగా మార్చబడాలి, నువ్వు చదివే చదువు నూతనంగా మార్చబడాలి, నువ్వు చేసే వ్యాపారం నూతనంగా మార్చబడాలి, నువ్వు నడిచే నడక నూతనంగా మార్చబడాలి. ఈరోజు ప్రతిదీ కూడా నీ లైఫ్ స్టైల్లో ఒక నూతనమైన సృష్టిగా మార్చబడాలి అంటే మొట్టమొదటిగా మనం ఏమవ్వాలో తెలుసా? దేవునికి అంగీకరించుకోవాలి మనల్ని మనం. రెండోదిగా మన పాపములన్నీ విడిచిపెట్టాలి. మూడోది ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి
జీవించాలి. అటువంటి కృప, అటువంటి ధన్యత మీకు, మీ కుటుంబాలకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, ఈరోజు మీరు మా అందరితో మాట్లాడుతూ వచ్చారయ్యా. అవును ప్రభువా, మేము ఇంకా నూతన సృష్టిగా మార్చబడలేదయ్యా. ఏదో మా ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మా ఇష్టానుసారంగా జీవిస్తూ, మా ఇష్టానుసారంగా నడుస్తూ వచ్చాం. కానీ ప్రభా, నీవు మా కొరకు తండ్రి దేవా ఎంతగానో ఎదురు చూసిన దేవుడు అయ్యా. అయ్యా తండ్రి దేవా, మమ్మల్ని నూతన సృష్టిగా మార్చబడాలి అని మీరు మీకు ఉన్నదంతా విడిచిపెట్టి వచ్చారు. మేము మాకున్నది విడిచిపెడతాను కూడా తండ్రి, అస్సలకి తండ్రి దేవా వెనక్కి తిరగట్లేదయ్యా. దయచేసి మా పాపను విడిచిపెట్టి, మా యొక్క ఆలోచనలు విడిచిపెట్టి, మా యొక్క తలంపులు విడిచిపెట్టి ప్రభా, నీ కొరకు, నీ మహిమ కొరకు బ్రతకడానికి సహాయం చేయమని, మీరే మమ్మల్ని దీవించి ఆశీర్వదించి, మీరే మమ్మల్ని ఫలింపచేసి, మేము మీ కొరకు ఒక నూతన సృష్టిగా మార్చబడటానికి సహాయం చేయమని నా ప్రభును, నా రక్షకుడు, నా శ్రేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.